ఏపీలో ఇంధన కొరత నానాటికి తీవ్రతరమవుతోంది. కొన్ని బంకుల వద్ద అయితే నో స్టాక్స్ అనే బోర్డులు దర్శనమివ్వడంతో వాహనదారులు భారీ సంఖ్యలో పెట్రోల్ బంకుల వద్దకు బారులు తీరుతున్నారు. విజయవాడ, మార్కాపురం, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో బంకుల వద్ద వాహనాలు బారులు తీరాయి. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఇంధన కొరతతో బంకులు మూసివేత వాహనదారులకు కలవరపాటుకు గురిచేస్తోంది. ఇక ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరతపై ఏపీ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ కొరతలపై సీఎం టెలికాన్ఫరెన్స్ ను నిర్వహించారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ఆర్టీజీఎస్ నుంచి నిరంతరం పర్యవేక్షించాల్సిందిగా సీఎం ఆదేశాలను జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంధన కొరత అధికంగా ఉంది. మరి ముఖ్యంగా ఏపీలో పరిస్థితి అయితే దారుణంగా కనిపిస్తోంది. ఏంటి పరిస్థితి? ఎంతవరకు కొనసాగే అవకాశం ఉంది? జమీమా, గత 3 రోజుల నుంచి అయితే మాత్రం పెట్రోల్కి సంబంధించి కొరత అయితే తీవ్రంగా ఉందని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా ఏపీకి సంబంధించి నిన్న మొన్న అయితే మాత్రం తీవ్రమైనటువంటి కొరత ఎదుర్కొందని చెప్పుకోవాల్సిన పరిస్థితి. ప్రధానంగా కూడా ఏవైతే పెట్రోల్ బంకులు ఉన్నాయో పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చా. అదేవిధంగా కూడా ఎక్కడన్నా పెట్రోల్ ఉందంటే మాత్రం పెద్ద ఎత్తున అక్కడికి వాహనాలు వెళ్ళేటువంటి సందర్భంలో తీవ్రమైనటువంటి గందరగోళ పరిస్థితులు అయితే ఏర్పడినాయి. వీటినన్నింటినీ కంట్రోల్ చేయడానికి ఒక పక్కన అధికారులు, మరో పక్కన పోలీస్ సిబ్బంది కానివ్వండి, అదేవిధంగా కూడా ఇక వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఎవరైతే ఈ అధికారులు ఉంటారో వాళ్ళందరూ కూడా సమన్వయం చేస్తున్న పరిస్థితి కనపడింది. దీనికి సంబంధించి మొన్నైతే మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం పూర్తిగా సమీక్షించి అసలు ఆయిల్కి సంబంధించి జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి అనే దాని మీద ప్రత్యేక దృష్టి అయితే పెట్టినటువంటి పరిస్థితి కనపడింది. అయితే ఈరోజు ఆయన వైజాగ్లో ఉన్నప్పుడు కూడా ప్రత్యేకంగా కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ టెలికాన్ఫరెన్స్కి వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు, అదేవిధంగా కూడా పౌర సరఫరాల శాఖ, అలాగే అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు, ఇక ఆయిల్ కంపెనీలకు సంబంధించినటువంటి సిబ్బంది కూడా పాల్గొన్నటువంటి పరిస్థితులు అయితే కనపడ్డాయి. ప్రధానంగా కూడా ఇప్పటి వరకు అంటే నిన్న బాగా స్క్వేర్ సిటీ ఉన్నటువంటి పరిస్థితులు, కొన్ని బంకులు అయితే కూడా క్లోజ్ చేశారు. అటువంటి సందర్భంలో రాత్రి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి మానిటరింగ్ సిస్టమ్ మొత్తాన్ని కూడా ఆయన అయితే మాత్రం వాళ్ళని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు అంటే రాత్రి 6 దగ్గర నుంచి ఉదయం వరకు కూడా ఎన్ని లోడ్లు డిస్పాచ్ అయినాయి అని అడిగినటువంటి సందర్భంలో వాళ్ళైతే మాత్రం 1402 లోడ్లు అయితే డిస్పాచ్ చేయడం జరిగిందని చెప్పారు. అదేవిధంగా కూడా అర్ధరాత్రి కూడా డిస్పాచింగ్ జరిగినట్లుగా కూడా వాళ్ళు చెప్పారు. ప్రధానంగా ఆయిల్ కంపెనీలకు సంబంధించి 6 దాటిన తర్వాత అయితే మాత్రం ఈ ట్యాంకర్లకు సంబంధించి డిస్పాచ్ అనేది ఉండదు. కానీ పరిస్థితులు కారణంగా, అదేవిధంగా ఇంధనంకి స్క్వేర్ సిటీ కారణంగా అయితే మాత్రం రాత్రి అంతా కూడా దీనికి సంబంధించి ఆయిల్ని అయితే మాత్రం తాము డిస్పాచ్ చేసినట్టు చెప్పారు. ఈ రోజు ఉదయం 6 గంటల వరకు మాత్రం 2087 కిలోలీటర్ల ఏదైతే ఈ పెట్రోల్ ఉందో, అలాగే 2881 కిలోలీటర్ల డీజిల్ కూడా అక్కడ సప్లై చేసినట్టుగా కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు అయితే చెప్పడం జరిగింది. ప్రధానంగా కూడా ఏదైతే పెట్రోల్ బంకులు ఉన్నాయో పెట్రోల్ బంకుల దగ్గర పెద్దల ఎత్తున క్యూ లైన్లు ఉండకుండా చర్యలు తీసుకోవాలని చెప్పాడు. దీనికి సంబంధించి టోకెన్లు ఇవ్వాలి, లేకపోతే స్లాట్స్ అయినా బుక్ చేసి స్లాట్ టైమింగ్స్ అయినా ఇవ్వాలి అని చెప్పినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా ఈ ఇంధనానికి సంబంధించి కొరత అనేది ఈ కొరత లేకుండా అయ్యేంత వరకు, ఫ్రీ మార్కెట్ అయ్యేంత వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు మానిటరింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కూడా పౌర శాఖ అధికారులతో పాటుగా కూడా కలెక్టర్లు, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో భాగస్వాములు కావాలి. ఏదైతే ఇబ్బంది ఉందో ఇబ్బందికరమైన పరిస్థితి మొత్తాన్ని కూడా షార్ట్అవుట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది ఆయన తెలియజేయడం జరిగింది. నిన్నటితో కనుక పోల్చినట్టయితే మాత్రం ఈరోజు మాత్రం అంతగా స్క్వేర్ సిటీ కనిపెట్టలేదు. చాలా వాటికి బంకులు అయితే మాత్రం పెట్రోల్ వచ్చినటువంటి నేపథ్యంలో సాధారణ పరిస్థితి అయితే నెలకొంటున్నాయి. ఈ రోజు 6 గంటల వరకు, ఉదయం 6 గంటల వరకు కేవలం 419 బంకులకు మాత్రమే ఆయిల్ సప్లై చేయలేదు. మిగతా అన్ని బంకులకు కూడా ఆయిల్ సప్లై చేసినట్టు కూడా తెలియజేయడం జరిగింది. ప్రధానంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఎప్పటికప్పుడు ఆర్టీజీఎస్ ద్వారా సమీక్షిస్తున్నారు. సమీక్షించి ఇక్కడ పెట్రోల్ పరిస్థితులు తెలుసుకుంటున్నారు. అదేవిధంగా కూడా అధికారులకైతే ఆదేశాలు జారీ చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవికృష్ణ.